చేసుకున్న బలమలి కూడా శోభ చేస్తున్నావే ఏం చేయమంటారు చేసుకున్న భర్త ఉండగా పరాయి మోగాన్ని భూమిని గర్భం చేసుకున్న ఆడదాన్ని ఏం చేయమంటారు చెప్పుకున్నా అగో లింగమ్మనైనా పట్ల మీది ప్రజలను నా సువ కూడా చేసింది చూడుండ్రి అయ్యా నా కొడుకు రాజ్యం ఏరబోతే ఇంటికాడ తిరిగి బాగోతాము చూడుండ్రి నా కొడుకు ఏమి తెలియని ఎడ్డోని వేసి బర్ర మల్ల ఎరుగూడిందా అని నా పట్ల మీది ప్రజలందరినీ నమ్మించిందమ్మో అమ్మా పట్ల మీది ప్రజలు ఏనాడైనా ఓ లక్ష్మీదేవి గుణవంతురాలు అనుకున్నావు జ్ఞానవంతురాలు అనుకున్నావు మచ్చలేని వంశానికి మచ్చ తెచ్చినవు నీతి ఉన్న వంశానికి నీతి తప్పిపించినవా అని కింద ఉంచే పట్ల మీది ప్రజలు లక్ష్మి మీద ఉంచుతున్నారు సిగ్గు లేని దాన సిరాలి దాన ఎంత పని చేసినవా అని ఏనాడైనా కానీ ఇరువారు దెబ్బలు కొట్టంగా ఈ నోట ఆ నోట ఏనాడు ముచ్చటయ్యినా ఆ రాజ్యం వేరేటి సుబ్బిరెడ్డి దగ్గరికి ముచ్చట అందింది సుబ్బిరెడ్డికి ఏనాడైనా ఈ ముచ్చట తెలవంగానే నాకు ఏనాడు భార్య మా లక్ష్మీదేవి బర్ల మల్లయ్యను ఊరిందా అని రంగుల గర్భం వేసుకున్నదాని అగ్రమైన కోపంతో అస్త్రాల కట్టుక పట్టుకొని రామరామ కోదండ రామ కోదండ నా అన్నగాడు వేరే రాజ్యం పోవంగా నీ చేతి లోపల పెత్తనం పెట్టిపోతే నువ్వు చేసిన పనికిదా మచ్చలేని వంశానికి మచ్చ తెచ్చినవు నీతి ఉన్న వంశానికి నీతి తప్పదట్టు చేసినవా అని అగో మహాలక్ష్మి ఇరుమా దెబ్బలు కొడుతున్నాడు సుబ్బిరెడ్డి రైనో నాదా ఎంత మోసం జరిగిపోయిందే నాదో నాద మాకే పాపం జనమదయ్యా ఏదో కలిసి మెలిసి కాపురం చేసిన నాదా ఏ పాపం తెలియదు నా అత్తలింగమ్మ నా ఆడబిడ్డ బుచ్చమ్మ ఏనాడు లేని నింద నా మీద పెడుతున్నారే నాదా అందుకే అంటారే అమ్మా ఇంటి మీద ఆడపిల్లలుంటే వచ్చిన కోడల్ని ఉదయరా దేవుడా ఆడబిడ్డనే నాకు లేని గండమైపోయనే అమ్మో Oh
ప్రాణం పెట్టిపోతే నువ్వే రాజ్యానికి రాని అనుకున్నావా, దొడ్డికి దొరసాని అనుకున్నావా, నీ అంత పేనాడు గొప్పలు లేరనుకున్నావా? నువ్వు పర్లవల్లి కాదంటే నా ప్రాణ స్నేహితుడు. ఏ పర్లవల్లి నా పిల్లం రమ్మన్న నన్ను వచ్చినవురా, వచ్చినవా రమ్మన్నదా? నీ ఇంట్లోకి వచ్చిన నీ ఇంట్లోకి వచ్చిన నువ్వు లేనప్పుడు నీ ఇంట్లోకి వచ్చిన ఆగో నువ్వు లేనప్పుడు తండ్రి ఏనాడయ్యా రాజవర్యా నన్ను చంపబోకు తండ్రి, నా ప్రాణం తీయబోకు పిల్లల గన్నయ్యా. నీ భార్య దగ్గరికి ఏనాడు గదికి రావంగానే నీ భార్య నన్ను సైగ చేసిందా అని కొడుకు ఏనాడు పర్ల మల్లయ్య చెప్పంగానే చూసిన వాయరన్న పర్ల మల్లయ్య నువ్వే రమ్మన్నవా అని, ఒకవేళ ఇక్కడనే కసిరి కాడని కత్తికో కండగానికి నీ ప్రాణం ఇత్తనా అని భగవాడు విల్ల మహాలక్ష్మీదేవి నాదా నీకు దండం పెడతనాదా, నువ్వు ఏ పాపం నిలవది నాదా అని మొత్తుకున్నా, నువ్వు చెప్పినా ఏనాడు నెమరి కన్నీరు వేటగానికి ముద్ద నువ్వు వెడుస్తాను నువ్వు పుస్తరా అని నీ ప్రాణం ఇత్తనా అని చేయండి పడు సుబ్బీరెడ్డి గర్భం ఈ రంగా 5 నెలల పిండం ఏనాడు అవతల పడుతున్నది. ఓ రామ రామో 5 నెలల పిండము అవతల పడుతున్నది. మహాలక్ష్మీదేవి ఏనాడు పోషమ్మ కాడ మైసమ్మ కాడ ఆ గొర్రె పిల్లను వస్తే ఎట్లా రక్తం ఉంటుందో గట్ట రక్తం మడుగులు కడుతున్నది. సుబ్బిరెడ్డి ఆగవేరాడు ఆవేశం ఆగలేక నీ కడుపు లోపల పిండాన్ని తీసి బయట మారేసిన ఎంతసేపు ప్రాణంతో కొట్టుకుంటావా అని గదే లింగాలపురి పట్టం లోపల నడి ఉన్ననే రాజుల కసీరి కాడ మహాలక్ష్మీదేవి కరకరకర గొంతులు కోసిండు సుబ్బిరెడ్డి రయ్యో. అప్పుడే ఉట్టి తగినప్పుడు గట్లా అన్నట్టుగా మరి అప్పుడు ఆ గడిలో రాజా వెంకటరెడ్డి వచ్చిండు. వెంకటరెడ్డి వచ్చేది కల్లా మరి ఎలనాడు కూడా పుట్టిన అన్నగాడు ఎలనాడు కూడా పుట్టిన తమ్ముడైనా మరి ఎలనాడు మాత్రం మరదలు ప్రాణం చేసిండు. తమ్ముడా ఎలనాడు మరదలు ప్రాణం చేసినావా తమ్ముడా? గుణవంతురాలు రా జ్ఞానవంతురాలు రా తమ్ముడా, ఎంత మోసము వేసినావు తమ్ముడా. ఓ తమ్మి ఎంత మోసం వేసినావు తమ్మి. ఓ తమ్ముడా నంగరాదు నంగర పుల్ల తొంగరాదు తుంగరం మాత్రమైనా ఎంత మోసం చేసినావు తమ్మి, ఎంత పాపం చేసినావు తమ్ముడా. పట్టి మనిషి కాదు 2 జీవురాల మనిషిగా ఎదుకున్న భార్య అంటే నాయనాడు మాత్రమైన శ్రీమన్నారాయణమూర్తి అడవంటి పాప సంహరణ చేసుకోవడానికి యుగానికి ఒక అవతారం ఎత్తిన తమ్ముడా. ఆడవిల్ల పొద్దు వడిసి నుంచేలు పొద్దు 5 అవతారాలకి పొద్దు ముద్ద తమ్ముడా. ఆడియేసు దాసి కరుణేశు మాతృ పోతేసు మాతృ శేనేశ్వరం రూపేశు లక్ష్మి అడవంటి తడిబట్ట తాను చేసినప్పుడు లక్ష్మీ దేవనుకోవాలి. దాసి పని చేసినప్పుడు దాసి వంటను భావించుకోవాలి, పని చేసినప్పుడు దాసి వంటను భావించుకోవాలి, సలహాలు చేసేప్పుడు మంత్రులు లెక్క భావించుకోవాలి, అన్నం పెట్టినప్పుడు కన్నతల లెక్క భావించుకోవాలి. తమ్ముడా పక్కకు పట్టేసినప్పుడు 5 నిమిషాలు నమ్మతో సమానం భావించుకోవాలి తమ్ముడా. అలా ఇంటి ఆడబిడ్డ తమ్ముడా. నువ్వు ఎరనాడు మాత్రమైనా కనక ప్రాణం చేతిగా తమ్ముడా, తల్లి పిల్ల ప్రాణం చేతిగా తమ్ముడా. తమ్ముడా అధికారం చేతులు పెట్టినందుకు అన్న ప్రాణం తీసావు తమ్ముడా, జీవనం తీసావు తమ్ముడా. నేను ఎరనాడు పెద్దము మహాలక్ష్మికి ఎప్పున్నా బాగుండు అనే ప్రాణం పోకపోవు దేవుడా. నేను ఎవరి ప్రాణం పెట్టిందని వజ్రాల కడగం పట్టుకొని
వజ్రాల కడగం పట్టుకొని పోయిన కాడికి పోయి ఏనాడు మాత్రమైనా కాడికి తల గుద్దుకొని విల్ల కొట్టుకొని ఓ దేవా కాడికి తల బాదుకొని విలవిల పట్టుకొని రాజా వెంకటరెడ్డి అయ్యా ప్రాణాలు వదులుతున్నాడు మహాలక్ష్మీదేవి ఏనాడు ప్రాణం వెళ్ళిపోయింది కడుపు లోపల 5 నెలల పిండము అవతల పడ్డది ఆ తల్లి ఏనాడు పిండం కూడా ప్రాణం వెళ్ళిపోయింది 5 నెలల పిండం చూడని తల్లుల ఆడవిల్లలాట కరకర గొంతులు వయ్యంగా రక్తమడు లోపల విలవిల కొట్టుకొని మా లక్ష్మి చచ్చిపోవంగా పెద్దన్నగాడు వెంకటరెడ్డి వచ్చిండు తమ్ముడమ్మల మరదలు ఏనాడు మహాలక్ష్మీదేవి వచ్చిన కడిగిన రాజ్యం మనకు వచ్చింది దేశం మనకు వచ్చింది గుక్కెడు పువ్వు మనకు దొరికింది నువ్వు ఎవరి మాటలు పట్టుకున్నావో నాకు తెలియదు మహాలక్ష్మి ఎంత గుణవంతురాలో ఎంత సత్యనందురాలు నాకు తెలుసు సతి సక్కుబాయి నర్మల నిర్మల భక్త శబరి మల్లమదేవి ఎవరి భార్య శ్యామల గట్ట సద్గుణవంతురాలు నీతి తప్పని తల్లి నిజాయితీ గల్ల తల్లి పరమ ప్రాతిపత్యం గల్ల ప్రతితనున్నది తన ప్రాణం నువ్వెట్ట తీసినవు నేను తనను ఇంటి లోపల పెత్తమనిస్తాను పెత్తనం ఇచ్చినందుకే ఏదో నింద మోపిండ్రు ఆ తల్లి ప్రాణం తీసిండ్రు నేను ఆ పెత్తనం ఇయ్యకపోయినా కనుక ఆ తల్లి బ్రతుకు కావచ్చు మహాలక్ష్మి ప్రాణం పోయినాక నేను ఎట్లా బ్రతికి ఉంటానని అదే కసిరి కాడ మూలకున్నది మూలకని కాడ ఆ శిరస్సు గుద్దుకొని వెంకటరెడ్డి ప్రాణం పోయింది ఓ రామ రామో 3 ఆత్మలు ఆకాశానికి ఎగిరినవి ఒకల చుట్టూ ఒకలు 3 ఆత్మలు తిరగంగా అప్పుడు మహాలక్ష్మీదేవి ఆత్మ ఏమంటున్నది సుబ్బిరెడ్డి ఎవడనుకున్నావురా ఏమనుకున్నావురా నేను మానవ మాత్రాలు అనుకున్నావా నేను దేవతలు నేనున్నరా అన్యాయంగా నా ప్రాణం తీసినావు నా జీవనం తీసినావు దేవ ఇంద్రుని బిడ్డను దేవయాలను నేనున్నా చూడండి తల్లులాల నిన్న మొదలుపెట్టి వరదాక కథ మొదలు పెట్టుకుని ఎట్లా ఎప్పుకొచ్చినావు జరిగిన చరిత్ర మొత్తం సుబ్బిరెడ్డి తోటి చెప్పింది నన్ను ఏమనుకున్నావురా నువ్వైనా గాని నీ రాజ్యం పోతే నీ దేశం పోతే కట్టగడపకు కమ్మల గుడి చేసుకొని నువ్వు బర్రను కాసినావు నీ అన్నగాడు కట్టెలు కొట్టుకుంటా బతికిండు మీరికే మీరు కాపులు గాని కారిపోని మాటలతోటి మీరు బ్రతికిండ్రు మీ అయినా గాని ఏనాడు తిన తిండి లేని వారికి తిండి తీసుకువచ్చినందుకు రాజ్యం లేని వారికి రాజ్యం తీసుకువచ్చినందుకు అన్యాయంగా నా ప్రాణం తీసిరావు కదరా అన్యాయంగా నా జీవనం తీసిరావు కదరా నిన్ను బ్రతకనియరా బట్టగట్టనియరా పేరుకురానియరా మీ వంశాన్ని నిర్వంశం ఎత్తనన్నదాట మీ కాపు వంశాన్ని నిర్వంశం ఎత్తమన్నప్పుడు గప్పుడు సుబ్బిరెడ్డి 10 ఏళ్ల దండం పెడుతున్నాడు ఓ తల్లి నువ్వు వారి శక్తి వారి నాకు తెలియదు తల్లి నువ్వు ఈనాడు మహాలక్ష్మి దేవి మానవ మాత్రాలు అనుకున్నా గాని దేవత అని మాకు తెలియదమ్మా ఓ తల్లి నువ్వు గంత కోపపడితే తల్లి మా వంశం ఉండబోదు మేము ఉండబోము తల్లి నీ వంశం నిర్వంశం అయిపోతుందా అని ఆగలింగమ్మ దండం పెడుతున్నది ఆడవిల్ల బుచ్చమ్మ దండం పెడుతున్నది సుబ్బిరెడ్డి 10 ఏళ్ల పబ్బతి పట్టంగా సుబ్బిరెడ్డి ఏమన్నాడు తల్లి చేసి తెలియక చేసినా తప్పే తెలిసి చేసినా తప్పే ఈ ఏనాడు ఇట్లా జరిగినందుకు దీనికి విమోచన లేదా దీనికి పరిష్కారం లేదా తల్లి అని పట్టం మీ దండం పెట్టంగా ఆత్మగల్ల తల్లి మహాలక్ష్మి దేవి ఏమన్నది ఒరే సుబ్బిరెడ్డి నేను వచ్చిందే ఏనాడైనా గాని ఈ దేశం లోపల ఏనాడు భూలోక పట్టం లోపల ఏనాడు మీ వంశాన్ని ఉద్ధరించడానికి గ్రామ దేవత వెలిసి అది నేను ఉన్నది అన్యాయంగా నా ప్రాణం తీసినావు కాబట్టి నేను ఏనాడైనా మరో అవతారం ఎత్తబోతున్నా నేను కాళికంబ ఏనాడు మాంకాళి అవతారం మీద నేను వస్తా నా పేరు లోపల మొదటి అక్షరాలు మహా నన్ను కసిరికాడ చంపిండు కాబట్టి కాళి అని ఏనాడు మాంకాళినై నేను ఉడుతా నా పేరు మీద మీరే గుళ్ళు కట్టాలి గుళ్ళల్లో పూజలు చెయ్యాలి పళ్ళు బోనాలు తీయాలి ఇవన్నీ చేస్తే మీరు కాపాడుకుంటా పట్టం మీద ప్రజలు ఎవరు ఏది అడిగినా కాదనుకుంటా నేను ఇస్తా నన్ను ఏనాడు కానిపోని మాటలన్న వారికి కష్టాలు దుంపెడతా అవ చెయ్యెత్తి దండం పెట్టే వారికి ఏనాడు చేసుకొని పని నేనిస్తా అవ నన్ను చూసి ముక్కంకర పెడితే ముని ఆకిలి దొక్కనియ్య అవ తలుచుకున్న వారికి తల మీద కొడుకు ఉంటా నా పేరు మీద గుళ్ళు కట్టర సుబ్బిరెడ్డి నా పేరు మీద గుళ్ళు కట్టి ఏనాడు పండుగలు చెయ్యాలి పప్పాలు చెయ్యాలి అని సుబ్బిరెడ్డి తోటి చెప్పంగా అప్పుడు సుబ్బిరెడ్డి తల్లి సరే తల్లి నీకంటే ఎక్కువ మాకే ఉన్నది తల్లి నీ పేరు మీద బహుమానంగా ఏనాడు గుళ్ళు కట్టయినా పండుగలు చేస్తాము వంశం చల్లగా ఉండాలంగా చల్లని దీవెన నిలబెడతా అని చెప్పింది అప్పుడు అన్నదాట ఏనాడు మహాలక్ష్మి దేవి అన్నదాట అన్యాయంగా నేను చచ్చిపోయినాను నీ అన్న వెంకటరెడ్డి కూడా పుట్టిండు కదా నీ అన్నగాడు ఎట్లయి పుడతారు అనుకున్నావు నడువుల్లో ఏముంటదమ్మా నీ అన్నగాడు బొట్టురాయి పుట్టాలన్నది మహాలక్ష్మి దేవి ఎవరో కాదు మన
కాపొల్ల వెంకటరెడ్డి నీ అన్నగాడు ఏనాడైనా గాని బొడ్రాయి పుడతాడు ఏనాడు ఊరి లోపల నచ్చని ఊరి లోపల బొడ్రాయి పెట్టుకోవాలి నిత్యం మీ అన్నగాన్ని మీరందరూ కలవాలి ఊరికి రక్షకుడుగా మీ అన్నగా ఉంటాడని ఏనాడైనా గాని వెంకటరెడ్డిని మా ఏనాడు బొడ్రాయి పుట్టు ఉన్నది అప్పుడు అంటున్నదాట మహాలక్ష్మీదేవి నా పేరు మీద గుళ్ళు గోపురాలు కడతారు ఇవాళ నన్ను దశమి నాడు నా ప్రాణం తీసిండ్రు కాబట్టి కలియుగం లోపల దసరా పండుగ వచ్చిన్నాడు దశమి నాడు నా రక్తం చూసిండ్రు కాబట్టి దసరా నాడు ఎవరికన్నా ఒకటి రక్తం కావాలని శాపం పెట్టింది మహాలక్ష్మీదేవి దసరా నాడు బగ్గదాయి తాగుకుంటారు తన్నుకుంటారు రక్తం కలవడదా అప్పుడు మహాలక్ష్మీదేవి శాపం పెట్టిందట ఒకవేళ ఊరు లోపల అందరూ మంచిగానే ఉండి ఎవరికి ఇట్లా దెబ్బలు తలగక రక్తం గిట్లా కారకపోతే మీరు జంపి చెట్టుకోయి జంపాకు తీసిన్నాడు జంపి చెట్టుకున్న ముళ్ళు మీ చేతిలో ఈరకపోయి అగో రక్తం కావా రక్తమై పుట్టాలన్నది మహాలక్ష్మీదేవి అంత సత్యసంధురాలు ఏనాడు ఒకనాడు అవతారమేమో మహాలక్ష్మీదేవి ఈ కాలం లోపల మా ఏనాడు మంకాలై పుట్టింది ఓ రామ రామో ఏరుకున్న వారికి ఎంబడే ఉంటలన్నది తలుసుకున్న వారికి తల వీధి గొడుగులై ఉంటలన్నది ఆదిశక్తి ఎంతటిదో మహంకాళి అంశనాట ఏనాడు అమ్మవారు మహంకాళి అందుకే ఇయ్యల్ల మనం అందరం కలిసి గుళ్ళు గోపురాలు కట్టుకొని అందమైన కోవెల కట్టుకొని ఆ తల్లి నిత్యం కొలుసుకుంటా ఉంటున్నాం గప్పుడేనాడు సుబ్బిరెడ్డి అయిన గాని లింగాలపురి పట్టం లోపల పండ్లు కోణాలు ఇస్తున్నాడు గంగ పండుగ తల్లి మహంకాళి దేవి పట్టం మీద ప్రజలు సుభిక్షంగా కాపాడుకుంటున్నది ఓ రామ రామో అప్పుడన్నదాటను కాపులకి ఇలా వెలుపు ఆ తల్లి అని సుబ్బిరెడ్డి దండం పెట్టినాడు నన్ను కొలిసేది మీరు మొక్కేది మీరు తల్లి అని దండం పెడితే ఏ గండాలు రాకుండా చూస్తారన్నది కాళికాదేవి అప్పుడు సుబ్బిరెడ్డికి దీవెన పెట్టంగా సుబ్బిరెడ్డి లింగాలపురి పట్టం లోపల ఏనాడు గుళ్ళు గోపురాలు కట్టించిండు అన్నగానికి ఏమో ఏనాడు అన్న బొడ్రాయి పుట్టిండు అన్నగానికి పూజలు చేస్తున్నాడు పట్టం మీద ప్రజలు బొడ్రాయికి పూజలు చేసుకుంటా మహంకాళి దేవి పూజలు చేసుకుంటా బహుబోనాలు తీసుకుంటా అంగరంగ వైభవంగా పట్నాలు చేసుకుంటా ఉంటగా తల్లి చల్లని సూర్య తల్లి కాబట్టి పట్టం మీద ప్రజలు సుభిక్షంగా కాపాడుతున్నది ఓ రామ రామో ఇది చరిత్ర మన కాపుల చరిత్ర కన్న తల్లి మహంకాళి దేవి పాడుబడ్డ గుడలో ఉన్న కాపులను పైకి